హలో మినీ టూన్స్. ఈరోజు మనం టైం మెషిన్లో 90s డేస్కి వెళ్ళిపోదాం పదండి మరి. అప్పట్లో లైఫ్ చాలా అందంగా ఉండేది కదా, ఒక పండగలాగా. ఉదయాన్నే సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవడం, అమ్మ చేసిన వేడివేడి దోశ తింటూ స్కూల్ బస్ కోసం ఎదురు చూడడం. స్కూల్లో మార్నింగ్ ప్రేయర్లో ప్లేట్ చెప్పడం రానప్పుడు శృతిలో కలిపేయడం. ఆ ప్రేయర్ అయ్యేలోపు ఎవరో ఒకరు కళ్ళు తిరిగి పడడం ఖాయం. మీలో ఎంతమందికి ఇంకా ప్లేజ్ గుర్తుందో చెప్పండి. క్లాస్ రూమ్లో టీచర్ హోంవర్క్ సబ్మిట్ చేయమంటే మన బుక్ని మాత్రం అందరి బుక్స్ కంటే కిందనే పెట్టేవాళ్ళం. ఇంగ్లీష్ పీరియడ్లో తెలుగులో మాట్లాడితే ₹1 ఫైన్ కట్టేవాళ్ళం. ఇంకా స్కూల్ బ్యాగ్లో సైన్స్ బుక్ ఉన్నదా లేదా అనే టెన్షన్ కంటే లంచ్ బాక్స్లో ఏముంది అనే టెన్షనే ఎక్కువ ఉండేది. లంచ్ పీరియడ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని ఫుడ్ షేర్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటే అదొక సంతోషం అంతే. లంచ్ తర్వాత ఆ సోషల్ పీరియడ్లో హిస్టరీ వింటూ ఉంటే నిద్ర వచ్చేసేది. ఈవినింగ్ స్కూల్ బెల్ ఎప్పుడు కొడతారా అని వెయిట్ చేసేవాళ్ళం. బెల్ సౌండ్ వినిపించడం ఆలస్యం. క్లాస్ రూమ్ దగ్గర నుండి మా ఆటలు చెందడంతా మొదలయ్యేది. అప్పట్లో గేమ్స్ కూడా ఎంత బాగుండేవి కదా. తొక్కుడు బిళ్ళ, గోళీలు, కర్ర బిళ్ళ, ఏడు పెంకులు, దొంగ పోలీస్, ఇంకా చాలానే ఉండేవి. ఆటలు ఆడి ఆడి అలసిపోయి ఇంటికి వస్తే ఆ మాసిపోయిన బట్టలు చూసి అమ్మ మనల్ని ఉతికేది. ఇంటికి వెళ్ళిన వెంటనే టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్వర్క్ చూస్తూ ఉంటే అందులో నాన్న వచ్చిన శబ్దం విని టీవీ ఆఫ్ చేసి బుక్స్ తీసి చదివేస్తున్నట్టు యాక్ట్ చేసేవాళ్ళం. రాత్రివేళ చల్లని గాలిలో అమ్మ చెప్పిన కథలు వింటూ మేడపైన అందరం కలిసి పడుకుంటే ఎంతో హాయిగా ఉండేది. ఆ రోజులే వేరు కదా. ఈ కాలంలో పిల్లలకి ఈ ఆనందాలు సరదాలు తెలియవు. మొబైల్స్, ట్యాబ్స్ అంటూ మెటీరియలిస్టిక్ లైఫ్ని గడిపేస్తున్నారు. అప్పట్లో ఆ అతి చిన్న విషయాలు కూడా మనకు ఎంతో గొప్పగా ఉండేవి. మనకు మనుషులతో ఉన్న బంధాలు, మనసుల మధ్య ఉన్న అనుబంధాలే నిజమైన సంతోషం. ఈ రోజుల్లో పిల్లలకు ఆ ఆనందం తెలియజెప్పడం మన బాధ్యత. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ మినీ టూన్ టేల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టండి.